ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వంకాయకి నా స్టైల్లో ఒక వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ముందు దానికి గ్రేవీకి ఏం కావాలో చెప్పాను, అది చేస్తాను ముందు. తర్వాత అవన్నీ అది ముందు టమాటో ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నా. అందులో పసుపు, కొంచెం పసుపు వేసి ఉంచాను. ఈ టమాటో ఇలా నల్లగా ఉంది ఏంటి అనుకుంటున్నారు. ఇందులో కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేస్తాను, బాగా పడుతుంది. తర్వాత కొంచెం పుట్నాల పప్పు, కొంచెం వేరుశనగపప్పు వేయించినవి, ధనియాల పొడి, జీలకర్ర, కొంచెం ఎర్రకారం, చింతపండు, కొత్తిమీర, కొంచెం కొబ్బరి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వెల్లుల్లి, అల్లం, కొంచెం నువ్వుపప్పు. ఇంతనే వేసేది. ఎందుకంటే చాలా రకాల మసాలాలు వేయచ్చు. బగారా బేగన్కి వేసినట్టు వేయను, అది ఎప్పుడైనా చేస్తాను కానీ రోజు చేయను అది. ఇది ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాట్ది ఇవన్నీ కూడా కలిసి, నువ్వుపప్పు, వేరుశనగపప్పు మంచిది కదా దానికి, అందుకని. ఇప్పుడు నేను దాంట్లో కొంచెం ముందు వెల్లుల్లి వేయించేస్తాను. వెల్లుల్లితో పాటు నువ్వులు కూడా వేయించేస్తాను. వెల్లుల్లి, నువ్వులు కిందసారి నేను ఏదో చిన్న దాంట్లో వేయిస్తే బాగా వేగలేదు, పచ్చి పచ్చిగా ఉన్నాయి. అందుకని ఇలా వేయిస్తాను. ముందు అందులోనే ఇది కూడా వేస్తాను. అంటే మరీ వేయించేసిన ముద్ద వేగిపోయినట్టు ఉంటుంది. కొంచెం పచ్చివాసన పోయేలా మాత్రమే వేయిస్తాను నేను. ఇలా ఎంతసేపు నువ్వులు ఇంతసేపు వేగుతూ ఉంటాయి కదా స్టవ్ మీద. నూనె కావాలంటే వేయించి నేను వేయలేదు నూనె. ఇది నెయ్యి వాడాయి, అంతకుముందు నెయ్యి వేసాను. ఇలా వేసుకుంటే దానికే ఎరుపు వచ్చేస్తాయి నువ్వుపప్పు. అయితే నువ్వుపప్పు అదొక రకంగా ఉంటుంది, పచ్చి నువ్వుపప్పు. అయితే నువ్వుపప్పు అంటే గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు మాకు ఇంటి వెనకాల కాలం ఉంది. మా ఇంటి ముందు చాలా ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ. అందుకని ఆ చిల్లులది నువ్వుల పప్పు అందులో వేసి కడిగి ఆడిచ్చేవారు. ఆవకాయ రోజుల్లో ఆవకాయ పెట్టడానికి, ఆవకాయకి నూనె కోసం అలా చేసేవారు. ఇప్పుడు అసలు నువ్వుపప్పు కడగడం అంటే ఎలా వస్తున్నది కూడా తెలియదు చాలామందికి. అన్నీ సూపర్ బజార్లోనే పుడతాయి అనుకుంటారు. రెండు వేసాక కొంచెం కొబ్బరి కూడా వేస్తాను. అంతే, ఇవి మూడే వేయించేది. నేను మిగిలినవన్నీ అలా వేసి వేడికి వేయించేసి కొంచెం వేగాక ఇవన్నీ కలిపి చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని వంకాయలో పెట్టుకోవాలి. గ్రైండ్ చేశాక వంకాయలో పెట్టడం ఎవరికైనా తెలుస్తుంది కదండి, అదొకటి వేసేమని చూపిస్తాను నేను. ఇంకా ఇది మెయిన్ గ్రేవీ ముఖ్యం. నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది కావాలనో లేకపోతే ఇంకోటి ఏదో కాదు, అన్నిటికంటే నేను చేసేది ఒకళ్ళిద్దరికైనా వాళ్ళు వంట చేసుకునే పద్ధతి సులభతరం చేస్తే నా ఆశయం నెరవేరినట్టే. అంటే నేను ఇంత ఈజీగా ఇంత హాయిగా చేసుకుని టైం సేవ్ చేసుకోగలుగుతున్నాను కదా, అలాగే అందరూ కూడా అలా చేసుకోవాలని నాకు ఒకటి. అంటే ఈ టైం లేదని వంటలు మానేస్తూ ఉంటారు. అందుకని తర్వాత ఉల్లిపాయ గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. వెల్లుల్లి కదా అని చెప్పి పెట్టకూడదు. చూడండి, ఈ నువ్వుపప్పు ఈ మాత్రం దానికి ఇలాగా వేడికి ఇలా వేగిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇవి కొంచెం బాగా వేగుతాయి, వేస్తున్నాను. టమాటో జ్యూస్ అది గ్రైండ్ చేసినప్పుడు అందులో కొత్తిమీర, లేత కాడలు ఉంటాయి చూడండి, ఆ కాడలు లాంటివన్నీ అందులో వేసి గ్రైండ్ చేశాను. కొంచెం లేత కాడలు మరీ పడేయక్కర్లేదు. చూడండి, ఇప్పుడు వేగిన వాసన వస్తుంది. ఇది చూడండి, ఈ వేడికి లేకపోతే ఆపేద్దాం. ఇప్పుడు ఇందులో ఈ కారం, ధనియాల పొడి, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసేద్దాం. అవన్నీ గ్రేవీ చేసుకునే ముందు వంకాయని ఇలా కుక్కర్లో వేసి ఇలా కొంచెం నూనె వేసి కుక్కర్లో ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకుంటాం. ఇలా ఉన్నాయి కదా కాయలు, ఇలా ఉన్న కాయలు చూడండి.
బెల్లం వేస్తున్నాను ఇందులో గ్రైండ్ చేస్తున్నాను. బాగా వేసేది వేసి ఇలా అంటే ఇవన్నీ సర్దుకుంటాయి. సర్దించు అంటే కాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టినాను. చిన్న కాయలు అనుకోండి పెట్టుకోవచ్చు. చిన్న కాయలు అయితే గ్రేవీని ఇందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టేసాక అంతా ఇలా తీసి వేసుకున్నాక అన్నీ ఇలా వెళ్తుంది గ్రేవీ. వెళ్తుంది. ఇది బాగా వెళ్ళాలంటే టమాటో జ్యూస్లో ఉప్పు పసుపు వేసాను. ఇందులో కొత్తిమీర కూడా గ్రైండ్ చేసాను కాబట్టి కొత్తిమీర కూడా కాయల్లోకి వెళ్తుంది. ఇలా చేసి ఇలా ఇంకొంచెం నీళ్ళు ఇలా కలిపేస్తే చూడండి ఇలా సరే ఇలా ఇలా అంటే ఏది చేస్తే చెదురుతుంది. ఇలా 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 అలా అయిపోతుంది. సిమ్లో పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసి కొద్దిసేపు ఉంచుతాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా చేసుకోవాలి కూర.